నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ సదస్సు నిర్వహించారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ సుధీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. సొంత భూములు 22A జాబితాలో ఉండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు గిరిధర్ రెడ్డి తెలిపారు. అర్హత కలిగిన రైతులు అవసరమైన పత్రాలు సమర్పిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 22A జాబితా నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీందర్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లా బక్షు, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మణబూరు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సారంగం గున్నయ్య, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద రాష్ట్ర కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా మన రెవెన్యూ మినిస్టర్ గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగే మా రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో, అలాగే మా కోటరెడ్డి గిరిజరెడ్డి రాష్ట్ర కార్యదర్శుడు కోటరెడ్డి గిరిజరెడ్డి సమక్షంలో ఈ రోజు నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 22A ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రైతు దగ్గర పొలం ఉంటుంది, కాకుంటే అది 1B అడంగులు తీసినప్పుడు వాళ్ళ పేరు లేకుండా నిషేధిత భూమి ఏదో ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నట్టు కనపరుస్తున్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి రైతులు బాగా గత 50-60 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బిడ్డలు కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలంటే కూడా పొలం అమ్మి ఒక పెళ్లి కానీ, ఒక చదువులు కానీ వగేరే కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అలాగే దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఈ సమస్య పరిష్కారం దిశగా పెట్టారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఏ సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో త్వరితగతిన అయ్యే కార్యక్రమాలు పెడుతున్నారు. కాబట్టి ఆయనకి మరి ధన్యవాదాలు. గతంలో కూడా ఆ రూరల్ శాసనసభ్యులు ఆయన వ్యక్తిగతంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా కూడా ఈ కార్యక్రమం పెట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా 22A సంబంధించి కానీ, అలాగే 1B అడంగులు కానీ అన్ని కూడా పరిష్కారం దిశగా చేశారు. కాబట్టి ఆయనకి మరి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చే సమస్యలన్నీ కూడా ఇక్కడే పరిష్కారం అవ్వాలి. గతంలో అయితే ఈఆర్ఓ కార్డు నుంచి ఎంఆర్ ఆఫీసు నుంచి ఆర్టీఓ ఆఫీసు, అలాగే కలెక్టర్ ఆఫీసు కూడా తిరుగుతూ ఉండే ఈ అప్లికేషన్లు అవి లేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఆర్టీఓ లెవెల్లోని పరిష్కారం దిశగా మన ముఖ్యమంత్రి వారిలో చేపట్టారు. కాబట్టి మరి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మా రాష్ట్ర కార్యదర్శి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధరెడ్డి గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్, అలాగే మా అచ్యుతన్న గారికి, అందరికి విచ్చేసి వీళ్ళందరికీ మా మండల కన్వీనర్ ప్రదీప్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు 10 గంటల నుంచి 2 గంటల దాకా ఈ కార్యక్రమం పడుతుంది. కాబట్టి రూరల్ లో ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మరి కోరుతున్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 22Aలో ఉన్న భూ సమస్యల మీద ప్రత్యేకంగా మనం ఈరోజు పరిష్కార వేదిక రెవెన్యూ సదస్సును పెట్టుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో, నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా ఈ 22A భూముల మీద ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నిరంతరం కూడా ఈ 22A భూముల్లో అటు అమ్మకానికి కానీ, మార్పిడికి కానీ, సెటిల్మెంట్లకు కానీ ఏదీ కాకుండా ఒరిజినల్గా భూమి వారిదైనప్పటికీ ఈ నిషేధిత జాబితాలో పడిన తర్వాత జరుగుతున్న పరిస్థితులను కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 22A మీద ప్రత్యేకంగా ఈ నిషేధిత జాబితా మీద ఒక రెవెన్యూ సదస్సు పెట్టి నిరంతరం కూడా
రైతులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి సడలింపు చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ప్రతినిత్యం కూడా దాని మీద అటు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, ఎంఆర్ఓ గారి కార్యాలయం కానీ, విఆర్ఓలకు కానీ ఇవ్వడం, అది ఈరోజు అని చెప్పడం, రేపని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తిగా ఈ 22A నిషేధ జాబితా నుంచి రైతులకి విముక్తి కలిగించాలా, ప్రత్యేకంగా ఒక రోజు ఒక సదస్సు పెట్టాలనే ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు, అటు 18 గ్రామాలు కానీ, అర్బన్ లో ఉన్న 26 డివిజన్లకు సంబంధించి విలీన గ్రామాల్లో ఉన్న భూములకు సంబంధించి కానీ ఈరోజు మనం సదస్సును కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఒక బాధ్యతగా వచ్చిన రైతుని సమస్య ఏందని పూర్తిగా రిజిస్టర్ లో రాసుకొని ఎప్పటి లోపల చేస్తామో కూడా వారికి తెలియజేస్తూ, దాన్ని మళ్ళా పూర్తిగా ఎమ్మెల్యే గారి కార్యాలయం వారితో ఫాలో అప్ చేసి ఆర్డీఓ గారి పరిధిలో ఈ నిషేధ జాబితా వచ్చింది కాబట్టి దీన్ని రైతులకి ఒక శుభవార్త చెప్పేదానికి, ఆ భూముల నుంచి విముక్తి కలిగించేదానికి రైతులకి మేము ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాం. ఇది ఈ రోజు నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో జరుగుతుంది. ఇప్పటికే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా మొత్తం రైతు సోదరులకి నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలకు కానీ, 26 డివిజన్ లో ఉన్న విలీన గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులందరూ కూడా దీని గురించి తెలియజేశాం. భారీ ఎత్తున సోదరులందరూ కూడా రైతు సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయా కౌంటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఒకే దగ్గర పెడితే అది పూర్తిగా ఒక్కసారి అందరు రావడం, సమస్య కొంచెం తెలుసుకోవడం లేట్ అవడంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు సంబంధించి 3-4 గ్రామాలకు ఒక కౌంటర్ పెడుతూ ప్రత్యేకంగా దానికి సంబంధించి విఆర్ఓలను కానీ, ఆర్ఐని కానీ, డిప్యూటీ తహసీల్దార్ని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ ఒక ఇన్ఛార్జి నియమిస్తూ, వారికి తోడు పార్టీ నాయకులు కూడా ఆయా గ్రామాలకు సంబంధించి దగ్గరుండి వారికి తీసుకుపోయి సమస్య పరిష్కరించే విధంగా చేయాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ 22A మీద మరొకసారి కూడా ఇంకొక రెవెన్యూ సదస్సు కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు అన్ని కూడా ఈ రెవెన్యూ సంబంధించి 22A సంబంధించి విలేజ్ వైజ్ ఏదైతే వస్తాయో అవన్నీ కూడా ఫాలో అప్ చేసుకుని ఖచ్చితంగా యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ 22A ప్రకారం పేపర్లు ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారికి పూర్తిగా ఆ 22A నిషేధ జాబితా నుంచి విముక్తి కలిగేదానికి ఎమ్మెల్యే గారి ఆఫీసు నిరంతరం కూడా కృషి చేస్తుందని మీకు అందరికి కూడా తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.